మీరు ఇంటింటికి వెళ్తాం, జనాల దగ్గరికి వెళ్తాం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. కూటమి వాళ్ళు కూడా మేము కూడా ఇంటికి వస్తామని చెప్తున్నారు. మేమేం మంచి చేసామని చెప్తాం, వైసీపీ వాళ్ళ మాటలు నమ్మకండి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉండేది పరిస్థితి రాబోయే ఇంట్లో ఇళ్ళ దగ్గర? ఇంటికి వస్తే టీడీపీ వాళ్ళని ఎగురుతానికి రెడీగా ఉన్నారు జనం. దేనికని? ఏ ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరంలో ఏ పథకం లేదు. రోడ్లు అండవు, ఫ్రీ బస్ అండవు, గ్యాస్ బండ్లు అండవు, తల్లికి వందనం అండవు. తల్లికి వందనం కాదు కానీ నాన్నకి ఇంధనం వచ్చింది. వాళ్ళకి ఇంధనం అంటే ఎట్లా? నాన్నకి ఇంధనం అంటే ముందు 10 బెల్ట్లు ఊరు నాశనం అయిపోయింది ఎక్కడికక్కడ. జగన్ ఉన్నప్పుడే అసలు సర్వనాశనం అయిపోయింది అన్నారు. అంతా బాగుంది 5 సంవత్సరాలు, మధ్య విషయంలో కానీ అంతా బాగుంది. బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయాయి. ఏ రకంగా? ఏ రకం ప్రతివాడు ముందు అమ్ముకోవచ్చు. టీడీపీ కార్యకర్త ప్రతివాడు ముందు అమ్మవచ్చు ఇంటికాడ. పోలీసులు వాళ్ళు పట్టుకోవట్లేదు. అసలు ఎవరు మాట బిల్ల ఉంది వాళ్ళకి. రెడ్ బుక్ మీద రాసి బిల్ల ఉంటే చాలు, పోలీసుల మీద కుర్చీలో కూర్చుంటారు వాళ్ళు. బిల్ల ఉంది, పవర్ఫుల్గా ఉంది టీడీపీ వాళ్ళకి. సరే, మద్యం దుకాణాలు ఇంటికే వస్తే జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ మాల్కి వచ్చాయి ఇంటికి మద్యం దుకాణాలు. రేషన్ అట్టిస్తారు, ముందు అట్టిస్తారు. ఏమంటున్నారు మరి జనాలు? తిడుతున్నారు. ఏమంటారు? వీడు ఎప్పుడు బాధ దాని వదిలితే మళ్ళీ ఎలక్షన్ పెడితే బాగుండు. 2027 జమినీ ఎలక్షన్ ఎదురు చూస్తున్నారు జనం. ఇంకా 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 ఎట్లాంటి ఇబ్బందులు అండి సంవత్సరంలో? అన్నీ ఇబ్బందులే. ఏం చేశాడు? రేషన్ కార్డులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, బస్సులు లేవు, ఏమీ లేవు. పేదవాళ్ళు దానికంటే ఎక్కువే చేశాను. రైతులు లేవు, ఏమీ లేదు. మినుము, మొక్కజొన్న, వరి ఏమీ లేదు. రైతు బాగా ఇబ్బంది పడుతున్నారు. చెప్పిన దానికంటే ఎక్కువే చేశాను. ఏమీ ఇలా 6 సూపర్ 6 6 అండ్ ఏమి ఇచ్చాడు? ఏమీ ఇలా. ముందు ఇచ్చిన నాన్నకిందరం మాత్రం ఫుల్ జరుగుతుంది పల్లెటూరు సిటీ. అసలు ఫుల్ ఇంటింటికి. దానివల్ల ఎవరికి ఉపయోగం? గవర్నమెంట్కి ఉపయోగం. డబ్బులు వస్తున్నాయి కాదు, జనం ఎక్కడ చచ్చిపోతే మాకు డబ్బులు వస్తున్నాయి చాలు అనుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటున్నారు? ఎలక్షన్ టైంలో నేను ఇస్తా హామీ నాదన్నారు. ఎన్నో చెబుతాడు. ఇప్పుడు మళ్ళీ కనపడుతుంది ఆడ మీటింగుల్లో. ఆ రోజు చెప్పింది, ఈ రోజుకి ఎక్కడ కనపడాల పవన్ కళ్యాణ్. కనపడతలేదు అంటారు జనాలు. కనపడతలేదు ఎక్కడ. మొన్న మీటింగ్ పెట్టి జనాలను రెచ్చగొడుతున్నాడు, వైసీపీ వాళ్ళని సైకిల్లాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అంటున్నారు. అంతా అబద్ధమే. జనంలోకి జగన్ వస్తే జనం వస్తున్నారని ఆ భయం వేసి అలా చెబుతున్నారు. కుట్ర, అంత మించి ఏం లేదు. ఎక్కడ వచ్చిన జగను అన్న 11 సీట్లున్న జనం వస్తున్నారని భయపడి ఇప్పుడే మనం ఎలక్షన్ వస్తే మళ్ళీ ఓడిపోతున్న భయంతో వాళ్ళు ఏదేదో కేసులు కట్టి కార్యకర్తల మీద, నాయకుల మీద బాగా ఇబ్బంది పెడుతున్నారు. రెడ్ బుక్ పరిపాలన చేస్తారు. ఎలక్షన్ టైంలో కూటమి వాళ్ళు బాగా తిరిగారు. ఏం తిరిగారు? అన్ని సూపర్ 6 అమలు చేస్తాడు, అన్నీ ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తాం, రైతు భరోసా వేస్తాం, 20,000 వేస్తాం అని చెప్పారు. ఏమీ లేదు, అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చాడు చంద్రబాబు. ఇప్పుడు తిరుగుతున్నారు వాళ్ళు, వస్తున్నారు జనాలు. జనాల కోసం తంతాన్ని రెడీగా ఉన్నాయి, ఎవరో రాలే వీళ్ళకి. ఇంకా ఓచర్లు కూడా ఇచ్చారు కదా, అప్పుడు మీకు ఇంటికి ఎంత వచ్చింది అంత వచ్చింది అని. ఎవరింటికి వచ్చారు? వాళ్ళ వరకు ఇచ్చుకున్నారు, ఎవరికి ఇలా. నాయకులు 4 ఏళ్ళకి ఇచ్చుకున్నారు, ఎవరికి ఇలా. మేము అధికారంలోకి వస్తే మీ ఇంటికి ఎంత వచ్చింది అంత వచ్చింది. రోజు ఆ పేపర్ చూసుకుంటే వస్తాయి అని రోజు కలగంటున్నాం. ఎక్కనే వస్తాయి అని. ఏమీ లేవు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కానీ గెలిచిన వాళ్ళు కానీ కూటమి నాయకులు మీ ఇంటికి వస్తే ఏం అడుగుతా వాళ్ళు? మా ఇంటికి వస్తే అమ్మకి ఇంధనం, రైతు భరోసా ఏమీ లేదు కానీ నా అమ్మకి ఇంధనం, నాన్నకి ఇంధనం ఫుల్గా వచ్చిందయ్యా, చాలు మీ పరిపాలన, మీరు పెందరాడు దిగిపోతే జనం ప్రతివాడు బాగుపడతారు. జగన్ ప్రతి ఇంటికి 10,000, ప్రతి సంవత్సరానికి ఒక 70,000 80,000 జగన్ ఇచ్చాడు. నువ్వు వచ్చాక ఏ రూపాయి ఇచ్చావు అని అడుగుతాను రెడీగా ఉన్నావు. ఇంకొంతమంది ఏమన్నారంటే డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు పథకాలంటే జగన్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు. అప్పులు చేస్తే జగన్ అట్ట ఇచ్చింది ఇవన్నీ అప్పులు. చెప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు పోయినసారి చేసిండుగా. 10 సంవత్సరాలు సీఎంగా 40 ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు చేయకుండా ఇవన్నీ చేసిండా? జగన్ 5 సంవత్సరాలుగా చేసిన సీఎం. ఆడని చేయాలి మరి అప్పులు? 2 సార్లు చేసిన, ఒక్కసారి చేసిన తప్పు చేస్తారు, 2 సార్లు సీఎం చేసిన చేయాలి అప్పు. మరి అన్నిటికి కూడా జగనే కారణం అన్నారు. మరి దాని గురించి ఏమంటారు? అంతా అబద్ధం. వాళ్ళే పుట్టించి రెచ్చగొట్టి జనాన్ని వాళ్ళే పుట్టిస్తుంది తప్ప జగన్ వల్ల ఏమీ లేదు. జగనే జనం, జనమే జగన్.